తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ గుర్తింపు కొరకు ఎందుకు కొట్లాడుతున్నది అనేది మేము పదే పదే చెప్తూనే ఉన్నాము. చాలా రిప్రజెంటేషన్స్ చేసినాము. బీసీసీఐ దగ్గర పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. బాంబే హైకోర్టు ఆర్డర్స్ కంప్లై అవ్వాల్సిన బాధ్యత బీసీసీఐ పైన, హెచ్సిఏ పైన పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత సిఐడి వారు, స్టేట్ సిఐడి వారు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి 6గురిని అరెస్ట్ చేసి హెచ్సిఏ అఫీషియల్స్ని అరెస్ట్ చేయడము, తర్వాత వాళ్ళు 2 months తర్వాత బెయిల్స్ తీసుకొని రావడం అన్ని మనందరికీ తెలిసిన విషయమే. కంటిన్యూస్గా ఒక లాస్ట్ 15 years నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో తప్పులు జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతున్నది, సెలక్షన్ ప్రాసెస్లో తప్పులు జరుగుతున్నాయి, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ పాటించకుండా, ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్డ్, సుప్రీంకోర్టు అప్రూవ్డ్ కాన్స్టిట్యూషన్ కూడా బీసీసీఐ కాన్స్టిట్యూషన్ హెచ్సిఏ ఫాలో కాకుండా వాటిని బైపాస్ చేసి వయలేట్ చేసుకుంటా మేమే కింగులము, మేము చెప్పిందే వేదం అనుకుంటా హెచ్సిఏ ఏదైతే మోసాలకు పాల్పడుతుందో చాలా విషయాలు మాకందరికీ ప్రతిసారి మేము ఖండిస్తూనే ఉన్నాం. పబ్లిక్ తెలుసు, మీడియాలో కవరేజ్ వస్తున్నది. డక్కన్ క్రానికల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఇంగ్లీష్ మీడియాలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో మీరు చూస్తే ప్రతి దాంట్లో కూడా కవరేజ్ వచ్చింది. చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. తెలుగులో కూడా ఈనాడు నుంచి మొదలు పెడితే సాక్షి వరకు చాలా పత్రికలు, ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చినాయి. లైవ్ టెలివిజన్లలో మీరు TV9, బిగ్ టీవీ, ఎన్టీవీ అన్నిట్లలో కూడా కథనాలు వచ్చినాయి. నేను ఇవాళ మళ్ళీ పత్రిక ముందుకు మీ ముందుకు రావడం ఈ ప్రజానికానికి అవసరం. వేలాది మంది పేరెంట్స్ తెలంగాణలో మోసపోతున్నారు అని చెప్పడానికి మళ్ళొక నిదర్శనం. ఒకవైపు క్రిమినల్ కేసులు జరుగుతున్నాయి, ఒకవైపు కోర్టులో ఆర్డర్లు వస్తున్నాయి వీళ్ళకి వ్యతిరేకంగా. పొట్టు ఆర్డర్లు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తుండడానికి మంచి నిదర్శనము. ఈ మధ్యన Under-14 హైదరాబాద్ స్టేట్ టీం కోసము సెలెక్షన్స్ అని పెట్టారు ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్లో. దీనిలోగా 3 రకాల తప్పిదాలు జరిగినాయి. ఒక 3 రకాల క్రిమినల్ ఇంటెంట్ అందులో కనబడుతున్నది. మొట్టమొదటిది ఏంటంటే తప్పు, బాంబే హైకోర్టు బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాంబే హైకోర్టులో ఒప్పుకున్న దాని ప్రకారం తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ డెవలప్ చేయడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో కొలాబరేట్ కమ్మని బీసీసీఐ 2021 July 11th ఆర్డర్ ఇచ్చింది. 4.5 years అయింది ఇప్పటికి. దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని బాంబే హైకోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టు గత మార్చ్ 21st రోజు బాంబే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు వారం రోజుల్లో మీటింగ్ పెట్టుకొని మాకు అప్డేట్ చేయండి, మీరు అఫిలియేట్ అవుతారా లేకపోతే మిమ్మల్ని మీ మెంబర్షిప్ తీసేయాలని హెచ్సిఏని అడిగింది బాంబే హైకోర్టు. మార్చ్ 29th రోజు మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో మేము ప్రపోజల్ ఇచ్చినాం, కలిసి ఎట్లా పనిచేయచ్చు, జిల్లాలో క్రికెట్ మేము ఎంతవరకు చేసినాం, మేమేం చేయదలుచుకున్నాం అనేది. హెచ్సిఏ బాంబే హైకోర్టుకి చెప్పింది, బీసీఐకి చెప్పింది మేము కంప్లై అవుతాము, మీ ఆర్డర్ ఒపే చేస్తామని. కానీ ఆ మీటింగ్లో వాళ్ళ దగ్గర మేము ఆడియో వీడియో రికార్డింగ్ అని ఇంతవరకు ఆ రికార్డింగ్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేయలేదు, మాకు ఇవ్వలే కాపీ. కానీ మేము ఆ రోజు మీటింగ్లో పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేసిన ఏదైతే ప్రపోజల్ ఉన్నదో దాని మినిట్స్ కాపీ అందరికీ నేను ఇప్పుడు కూడా మీకు సర్వ్ చేస్తా. బీసీసీఐకి, హైకోర్టుకు సబ్మిట్ చేసిన ఆల్రెడీ. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్నిసార్లు, ఎన్ని కోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ బీసీసీఐ ఎన్నిసార్లు చెప్పని, పత్రిక ఎన్నిసార్లు రాయని, పోలీస్ ఎన్ని కేసులు పెట్టండి, ఏసీబీ కేసులు అయినాయి వాళ్ళ మీద, పోలీస్ కేసులు అయినాయి, ఈడీ రైడ్లు అయినాయి, సిఐడి కేసులు అయినాయి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము పెట్టిన ఏదైతే కోర్టులో వేసిన పిటిషన్స్ ఉన్న వాటి మీద నోటీసులు సర్వ్ అయినాయి. వాళ్ళ మీద అకౌంటబిలిటీ పెండింగ్ ఉన్నది. 70 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ సిటీ సంబంధించి ఒక లీగ్ నడుస్తుంది. దాంట్లో 210 క్లబ్లు ఉంటాయి ఇక్కడ. కానీ తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా 3.5 కోట్ల మందికి రిప్రజెంటేషన్ ఉండదు. వీళ్ళు అక్రమంగా పేపర్లో బీసీసీఐలోకి వెళ్ళి మమ్మల్ని ఆపుకుంటూ అక్రమంగా కబ్జా పెట్టుకోడు. తెలంగాణ ప్రాంతం మీద అక్రమ కబ్జా పెట్టుకున్న క్రిమినల్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వీళ్ళు ఇల్లీగల్ క్లెయిమ్స్ అని బీసీసీఐ కూడా ఒప్పుకొని 2021లో నథింగ్ డూయింగ్, యూ కన్ఫైన్ టు హైదరాబాద్ సిటీ బయట తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తో అఫిలియేట్ కావాలని చెప్తే వీళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు, అడ్డం వస్తారు మళ్ళీ. పైగా Under-14 సెలెక్షన్ మీకు ప్రాసెస్ చెప్తా. మొన్న 3 days ఇక్కడ సెలెక్షన్స్ ప్రాసెస్ వాళ్ళు కాల్ ఫర్ చేశారు హైదరాబాద్ సిటీలో. ఎంటైర్ ఫైట్ against Hyderabad Cricket Association is that they are concentrated and confined to part of Hyderabad city, part of Secunderabad and part of Hyderabad only. Nowhere else in outside Hyderabad.
దానికి నిదర్శనం ఏంటి అంటే వాళ్ళు పబ్లిక్ నోటిఫికేషన్ వెబ్సైట్లో పెట్టి పేపర్లో ఇచ్చిండ్రు అండర్ 14 సెలెక్షన్ అవుతుందని. ఐ విల్ టెల్ యూ దిస్ ఇస్ ఇల్లీగల్ బికాస్ ఆఫ్ ఫండమెంటల్ రీజన్ దట్ అండర్ 14 దెర్ ఇస్ నో బీసీసీఐ బోర్డ్ గేమ్. హైదరాబాద్ స్టేట్ క్రికెట్ హైదరాబాద్ సిటీ టీంను స్టేట్ టీం కింద చెప్పుకుంటూ ఫేక్ చేసుకుంటా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా పిల్లల్ని హైదరాబాద్కి కాల్ చేసి వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తారో అంచనా ఉండదు, దీనికి కంట్రోల్ ఉండదు, వచ్చిన వాడు ఏ ఊరో తెలియదు. 3,500 మంది అటెండ్ చేశారు. వాళ్ళు చేసిన రికార్డ్ ప్రకారమే 3,550 ఆ 3,500 ఆడ్ చేంజ్ యంగ్స్టర్స్ అండర్ 14. వాళ్ళు అండర్ 14 వాళ్ళు సొంతంగా రాలేరు, వాళ్ళకి పేరెంట్స్ ఎంబడి రావాలా. పేరెంట్స్ అంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. వచ్చిన వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ ఉండదు, ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఉండదు, వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు ఉండరు. జిమ్ఖానా గ్రౌండ్ వీళ్ళు హెచ్సిఏ ఇల్లీగల్ ఆక్యుపై చేసుకుని ఉన్నది. ఆల్రెడీ 100 కోట్ల పైన డిఫెన్స్ వాళ్ళకు డబ్బులు కట్టేది ఉండే. ఉప్పల్ స్టేడియంలో ఆల్రెడీ గవర్నమెంట్ లీజ్ అయిపోతున్నది, దాని మీద ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్ దాని కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సొంతంగా ఓన్ చేసుకున్న ఒక గ్రౌండ్ అకాడమీ జిల్లాలో ఇక్కడ లేదు. కాబట్టే మీరు ఫెయిల్యూర్ అయింది కాబట్టి హైదరాబాద్ సిటీకి పిలిచారు. ఎందుకు? టీసీఏ పెడుతున్న ప్రెజర్ తట్టుకోవడానికి, తప్పించుకోవడానికి, బీసీసీఐ కింద దొంగ లెక్కలు చూపించడానికి పబ్లిక్గా నోటిఫికేషన్ ఇచ్చిన. ఇవాళ ఐపీఎల్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి చేతిలో మనం క్రికెట్ లైవ్ చూస్తున్నాం. క్రికెట్ పాపులారిటీ పెరిగింది, క్రికెట్లో డబ్బులు పెరిగినాయి. దాన్ని కమర్షియల్గా ఎన్కరేజ్ చేసుకోవడానికి తప్పితే బోర్డు గేమ్ లేదు. బీసీసీఐలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, బీసీసీఐ కండక్ట్ చేసి అండర్ 14 టోర్నమెంటే లేదు. స్టేట్ టీం సెలెక్ట్ చేసి మీరు ఏం చేయదలుచుకున్నారు? 3,500 బాయ్స్ వచ్చిండ్రు, నువ్వు సెలెక్ట్ చేయాల్సింది 15 మెంబర్ టీం. నీ ప్రాసెస్ ఏంది? డిస్ట్రిక్ట్స్ వైజ్ నుంచి పిల్లలు పిలిచినప్పుడు ప్రతి డిస్టిక్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ కండక్ట్ చేయడం, డిస్ట్రిక్ట్లో సెలెక్షన్ పెట్టడము చేయాలి. మీరు చేయాలనుకున్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ ఎ కోర్ట్ ఆర్డర్, దెర్ ఇస్ ఎ బీసీసీ ఆర్డర్ దట్ ఇఫ్ యు ఆర్ కండక్టింగ్ లీగ్ ఆర్ ఎనీ క్రికెటింగ్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ, టీసీఏతో మీరు కొలాబరేట్గా మంచి చెప్పారు. కాబట్టి ఆ లీగల్ ప్రాసెస్ మేము అడ్డం పడుతాం. మీరు లీగల్ ప్రాసెస్లో మీరు తప్పు చేయకూడదు, మళ్ళీ నాన్ కంప్లైంట్ అవుతారు. కాబట్టి హైదరాబాద్లో మేము ఆడిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరినీ, పేరెంట్స్ని మీరు హైదరాబాద్ పిలిచిండ్రు. 3,500 మంది, మంచినీళ్ళు లేవు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, ఛాయ్ దొరకదు. అలాంటి అందరూ మొత్తం ఏదో ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళని ఎక్కడో బయట బార్డర్లో ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ నిలబెట్టినట్టు ఆ కోట కాంపౌండ్ వాల్ బయట హైవేలో రోడ్ ఎంబడి ఆ పర్యటన రోడ్ పక్కన అక్కడి నుంచి ఇక్కడ దాకా బార్లు క్యూలో నిలబెట్టిన వాళ్ళని సాయంత్రం వరకు వాళ్ళకి మంచినీళ్ళు అడగలే. ఎంత ఇన్హ్యూమానిటీ. అండర్ 14 బాయ్స్ వాళ్ళ పేరెంట్స్ ఊరు నుంచి వచ్చిన సాయంత్రం వరకు మంచినీళ్ళ ఫెసిలిటీ లేదు వాళ్ళకు. మళ్ళీ తెల్లారి సగం మందిని రిజిస్టర్ చేసుకున్నారంట. తెల్లారి మళ్ళీ రమ్మన్నారు. తెల్లారి మళ్ళీ రమ్మని మళ్ళీ 1,500 మందిని యాడ్ అయిన 6,000 మంది అయినరు. ఇన్ని వేల మంది క్రికెటర్లను మీరు డేటా రిజిస్టర్ చేసి 15 మంది క్రికెటర్లు సెలెక్ట్ చేయడానికి మీ దగ్గర సిస్టమ్ లేదు, డిస్ట్రిక్ట్స్లో మెకానిజం లేదు, అకాడమీస్ లేవు, కోచెస్ లేరు, మీకు క్వాలిఫైడ్ మెకానిజం సిస్టమ్ లేదు. మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి టీసీఏతో కొలాబరేటివ్ అని బీసీసీఐ చెప్పింది. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఇదే ప్రాసెస్ రంజీ ట్రోఫీ కోసమో, అండర్ 19 కోసమో, అండర్ 23 కోసమో ఎందుకు చేయట్లేదు మీరు? రంజీ ట్రోఫీ సెలక్షన్ అట్లా చేయండి, మొత్తం స్టేట్ అంతా పిలవండి, 5,000 మందిని 10,000 మందిని పిలవండి, 3 రోజులు ఇట్లా పిలవండి, పెట్టండి. ఎందుకు చేయట్లేదు? బోర్డు గేమ్ లేదు, సీజన్ అయిపోవచ్చింది. సెలెక్షన్ చేసిన టీం ఎక్కడ పెడతారు? ఈయనలో 15 మందిని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఈ 5,000 మంది డేటా ఏదైతే కలెక్ట్ చేసిరో, ఫస్ట్ డే వచ్చిన 3,500, తర్వాత వచ్చిన 1,500, ఈ 5,000 మంది డేటా, వాటికి సెక్యూరిటీ ఏంది? ఆ పిల్లల ఐడి కార్డులు మీ దగ్గర ఉన్నాయి, ఆధార్ కార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీకు మీ 200 మంది క్లబ్లకు సంబంధించిన దొంగలందరూ కూడా ప్రైవేటు అకాడమీలు నడుపుకుంటున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల. వాళ్ళందరికీ కూడా మేము హైదరాబాద్ సంబంధించిన అసోసియేషన్ ఇది, ఆ అకాడమీ ఇది, ఇగో ఈ పిల్లలందరినీ అక్కడ డైవర్ట్ చేసుకొని కమర్షియల్గా వ్యాపారం చేసుకోవడానికి, పేరెంట్స్ని మభ్యపెట్టడానికి, చీట్ చేయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక ఫ్రాడులెంట్ యాక్టివిటీ అండర్ 14 సెలక్షన్ పేరుతో పెట్టింది. నీకు బోర్డు గేమ్ లేనప్పుడు అండర్ 14 సెలక్షన్కి స్టేట్ వైడ్ పిల్లల్ని 5,000 మందిని పిలిచి ఎందుకోసం, ఎవరి కోసం చేసినాం? అయినా సెలక్షన్ ప్రాసెస్ ఏది? అక్కడ క్వాలిఫైడ్ సెలెక్టర్స్ ఉన్నారా? ఆ పేరెంట్స్ ఆవేదన మొత్తం యూట్యూబ్లో చూసినాం, మనం రకరకాల ఛానల్లో వార్తలు వచ్చినాయి, వాళ్ళ ఆవేదన చూసినాం. ఎందుకు మోసం చేయాలి నీ దగ్గర బోర్డు గేమ్ లేనప్పుడు? నువ్వు 15 మంది సెలెక్ట్ చేసే ప్రాసెస్ సిస్టమ్ లేనప్పుడు ఈ విధంగా 4 కోట్ల మంది 4.5 కోట్ల తెలంగాణ వాళ్ళను నువ్వు 15 మంది ఏజ్ గ్రూప్ టీం చేయాలంటే అందరినీ జిమ్ఖానా గ్రౌండ్ పిలిచి మొత్తం ఆదిలాబాద్ కూడా రావాలి, భద్రాచలం కూడా ఇక్కడికి రావాలి, గద్వాల్ కూడా ఇక్కడికి రావాలి, జహీరాబాద్ కూడా ఇక్కడికి రావాలి. మరి నువ్వు తెలంగాణ స్టేట్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నావు అని ఎన్సీఆర్ని అడుగుతున్నాను నేను.
బీసీసీఐని క్వశ్చన్ చేస్తున్నా, ఇంత ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నా. అందుకే ఇవాళ నా మిత్రులను పిలిచిన ఇవాళ నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మేము కంప్లైంట్ చేయబోతున్నాం. డ్రాఫ్ట్ రెడీగా ఉన్నది. వీళ్ళు చేసే చీటింగ్ కంటిన్యూ అవుతున్నది. 15 years నుంచి బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్. అంటే ఒక బ్యాచ్ పోతుంది, వాళ్ళు దొంగతనం చేస్తారు, వాళ్ళ కేసులు అయితే వాళ్ళు పోతారు, మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది, వాళ్ళకి సంబంధించిన మనుషులే. ఇట్లా 15 సంవత్సరాల నుంచి తెలంగాణ అయితే యువతకు సంబంధించిన బడ్జెట్ బీసీసీఐ నుంచి పబ్లిక్ నుంచి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నదో అడ్డగోలుగా పందికొక్కుల్లాగా పడి మేస్తున్న హెచ్సీఏ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపటేయాలని నేను డీజీపీ గారికి వాళ్ళ ఇంకో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాం. ఎన్ని కేసుల మీద కేసులు అవుతున్నా బుద్ధి రాదు వాళ్ళకు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్? జస్టిస్ నవీన్ రావు గారిని అపాయింట్ చేసింది. ఈ ఆర్డర్ ఉంది 2190/2025. జస్టిస్ నవీన్ రావు గారిని అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేస్తూ కోర్టు ఏం చెప్పింది అంటే ఇక్కడ రాసింది ఆర్డర్లో, ఇన్ లైన్ the single member committee of Honorable Sri Justice L. Nageshwar Rao by directing the respondent number 2 all its office bearers that they shall function under the overall supervision of Justice Naveen Rao. ఈయన బాస్, జస్టిస్ నవీన్ రావు బాస్. ఒక పెద్ద మనిషిని హైకోర్టు అపాయింట్ చేసింది, ఆయన కంట్రోల్ నడవాలి. ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కంప్లైంట్ చేసినాం, పేరెంట్స్ కంప్లైంట్ చేసిండ్రు, ఎన్నో రకాల 100 కంప్లైంట్లు పోయినాయి ఆయన దగ్గరికి. ఆయన ఏమంటాడు, సార్ ఏం జరుగుతున్నది అంటే సిస్టమ్ నా కంట్రోల్లో లేదు, నా మాట వీళ్ళు వినట్లేదు, వాళ్ళే గూడుపుటాన్ని చేసుకుంటున్నారు, మాఫియా అయిపోయింది అక్కడ అని ఆయన చెప్తున్నాడు. ఒక రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఒక మాఫియాకు బాస్గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి మీ దగ్గర? విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, వాళ్ళు నాన్ కంప్లైంట్ వాళ్ళని రస్టికేట్ చేద్దాం విజిలెన్స్ రికమెండేషన్ ఉంది, నిజం కాదా? సీఎం గారిని నేను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. సొసైటీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ వైలేషన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ సొసైటీలో కంటిన్యూ కావడానికి అనర్హులు, వాళ్ళని రస్టికేట్ చేయడాన్ని నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. బీసీసీఐకి మళ్ళీ ఒకసారి రాస్తున్నాం, సుప్రీంకోర్టు కూడా పోతున్నాం మేము. మీరు ఇన్ని వైలేన్స్ చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎందుకు స్పేర్ చేస్తున్నారు? సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వస్తాయని ఇంతకుముందు అరెస్ట్ అయిన ప్రెసిడెంటే చెప్పిండు. ఒక్క స్క్వేర్ యార్డ్ ఓన్ చేసుకోవాలి ఇంతవరకు. ఒక పెద్ద మనిషి చెప్తాడు మహబూబ్ నగర్లో ఏదో కొన్నామంటాడు, అది మత్తడి కింద, అది ఎఫ్టీఎల్ జోన్లో ఇల్లీగల్ ప్రాపర్టీ. దాన్ని 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖరీదు చేసుకొని 15 లక్షల రూపాయలు దొంగలెక్కలు రాశారు వాళ్ళు. దానికి ఇంతవరకు లీగాలిటీ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. ఇంత అక్కడ స్టేడియం కడతాను ప్రపోజల్ పెడతాడు ఆయన. నిజామాబాద్లో ఒక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, ఒక క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, దాన్ని వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, కొన్నామని చెప్పి దొంగలెక్కలు రాస్తారు. అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం, స్టేడియం కడుతున్నాం, ఇక్కడ స్టేడియం కడుతున్నాం అని చెప్పి దొంగలెక్కలు రాస్తారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ఆడిట్లో మరి ఇంతవరకు ఆల్రెడీ బయటకు వచ్చినాయి, తెల్లమైనాయి. ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇందులో క్రిమినల్స్ అని తెలిసిన తర్వాత, దొంగలని తెలిసిన తర్వాత ఇంకా మీరు ఎందుకు వీళ్ళను స్పేర్ చేస్తున్నారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంకొక కంప్లైంట్ సిఐడిలో ఫైల్ చేసినాం. గత 15 సంవత్సరాల నుంచి జరిగిన ఫ్రాడ్ అన్ని కూడా పెట్టుకుంటా సబ్మిట్ చేసినాం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంటర్నల్ నోట్ తయారైంది, ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తయారైంది. మిగతా వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నాం. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేసింది ఆ రోజు, గత పోయినసారి మేము కంప్లైంట్ చేసిన కాడ నుంచి. ఇప్పుడు మధ్యలో ఎందుకు స్లో అయిందని ప్రశ్నిస్తున్నాం. క్రిమినల్స్ని ఎందుకు స్పేర్ చేస్తున్నారు? చిన్న చిన్న పిల్లల పేరెంట్స్ని ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు? అండర్ 14 పిల్లల పేరెంట్స్ వాళ్ళు ఎంత ఆవేదన గురి కావాలి? దీనికి తోడు వీళ్ళ ఇంకా క్రిమినల్ ఫైల్స్ చాలా ఉన్నాయి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్తా మీకు. వీళ్ళంట తెలంగాణ జిల్లాల్లో అండర్ 14 సెలక్షన్కే ప్రాసెస్ లేదు వీళ్ళకి. తెలంగాణ జిల్లాల్లో అండర్ 14 చేతగానోళ్ళు, వీళ్ళు సెలెక్ట్ చేయడం చేతగానోళ్ళు వీళ్ళు ప్రీమియర్ లీగ్ చేస్తారంట జిల్లాలలో. ప్రీమియర్ లీగ్ కాదు కదా, జిల్లాల్లో తిరగనీయం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్చరిస్తున్నాం. ఇంతవరకు కూడా లీగల్ న్యాయ పోరాటాలు, పత్రికాముఖంగా పోరాటాలు, రిప్రజెంటేషన్స్, బీసీసీఐ రిప్రజెంటేషన్స్ ఈ వీటితో సరిపెట్టినాం. ఇక నుంచి దీన్ని మాస్ మూవ్మెంట్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం. ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్సీఏ వారిని హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ వారికి, సీఎం గారికి ఒక విజ్ఞప్తి, వీళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎంత పెద్దగా మూవ్మెంట్గా మారబోతుందో. తెలంగాణ మూవ్మెంట్లో మీరు చూసి మీరందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. తెలంగాణ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా, టీమ్గా ఇవాళ టీసీఏలో ఉన్న లీడర్లందరూ కూడా తెలంగాణ మూవ్మెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి లీడర్షిప్ చేసిన వాళ్ళే. ప్రత్యేక తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడామో
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సాధించుకోవడానికి కూడా నిరాహార దీక్షలు యుద్ధాలు చేయడానికి తెలంగాణ సమాజం సిద్ధమవుతుందని చెప్పడానికి మేము వెనుకపోవడం లేదు. ఇవాళ ఎలక్షన్స్ వచ్చి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి కోర్టుతో తెలంగాణ గోల్డ్ కప్ పోస్ట్పోన్ చేసాం. 21 డిసెంబర్ నుంచి తెలంగాణ గోల్డ్ కప్ అది అయిపోగానే తెలంగాణ ప్రీమియర్ లీగ్ జిల్లాలో మేమే చేస్తాం. ఇంతకుముందు ఆల్ స్టార్స్ క్రికెట్ చేసినాము, సూపర్ లీగ్ చేసినాము. గత 11 సంవత్సరాల నుంచి 70 రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు చేసినాము. మా దగ్గర 22,000 మంది క్రికెటర్ల డేటా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్, ఇంటర్ కాలేజెస్ టోర్నమెంట్స్ కూడా పెట్టడానికి మేము సిద్ధపడుతున్నాం. ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్కి డీజీపీ గారికి మేము కంప్లైంట్ చేస్తున్నాం. కోర్టు కేసు కూడా అయిపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. జూలై 11th ఆర్డర్, 2021 ఆర్డర్ హెచ్సిఐ ఇంప్లిమెంట్ చేయలేదు. 21 మార్చ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత ఇది సిఐడి వారిది చార్జ్ షీట్ కూడా ఇక్కడ ఉంది. చార్జ్ షీట్ కాదు, ఇది రిమాండ్ రిపోర్ట్. సిఐడి వారి రిమాండ్ రిపోర్ట్లో క్రిస్టల్ క్లియర్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు చెప్పింది కూడా సిఐడి వాళ్ళు వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని చెప్పి. తర్వాత మేము ఇచ్చిన కంప్లైంట్లో కూడా మీకు ముఖ్యమైన విషయం చెప్తా. గత 11 సంవత్సరాలు నేను డేటా తీసిన ఆడిట్, ఎవ్రీ ఇయర్ ఆడిట్ కాపీ పేస్ట్ చేస్తారు. అన్ని అబద్ధాలు, దొంగ లెక్కలు. మీరు ఆడిటర్కి నోటీస్ ఇచ్చి మీరు వాళ్ళని పిలిపించుకొని ఎంక్వైరీ చేయాలంటే సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మేము ఇచ్చిన కంప్లైంట్లో మెన్షన్ చేసినాం. దొంగలకు సద్దులు కడతా ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంకా వాళ్ళని స్పేర్ చేయాలని అని క్వశ్చన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మోసం చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని మీరు రెస్ట్రిక్ట్ చేయాలి. వీళ్ళ సొసైటీ రద్దు చేయాలి. బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం 3 రూల్స్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అఫిలియేషన్కి మేము క్వాలిఫై అయినాం. రూల్ 2A 3B అసోసియేట్ మెంబర్ వాడు ఉన్నా మాకు ఇవ్వచ్చు. రూల్ 2D కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, అందుకోసం ఇవ్వచ్చు. వాళ్ళు వైలేట్ చేస్తున్నారు కాబట్టి. రూల్ 2B3 ఇంకోటి ఉంది ఏంటంటే ఎగ్జిస్టింగ్ అసోసియేషన్ కంటిన్యూగా ఫ్రాడ్ చేసిన ఆడిట్లో కంప్లైంట్ కాకపోయినా ఖచ్చితంగా వీళ్ళను రస్టికేట్ చేయొచ్చు. దాని ప్లేస్లో అక్కడ క్వాలిఫైడ్ అని ఇంకో అసోసియేషన్ను గుర్తించదు అనే కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిన కాన్స్టిట్యూషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, మీరు అప్లై చేయండి తీసుకోండి అని. బాంబే హైకోర్టు 2 సార్లు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళని కన్సిడర్ చేయమని. వీళ్ళకు ఇచ్చిన బీసీసీఐ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే బీసీసీఐకి నోటీసులు ఇచ్చి మళ్ళీ బాంబే హైకోర్టు చెప్పింది వీళ్ళని తీసేస్తారా లేకుంటే వీళ్ళని అప్లై చేస్తారా అని చెప్పి. ఇంత స్టైల్లో ఉన్నా కానీ ఇంకా సెలక్షన్లో కరప్షన్. 210 క్లబ్బులు ఒక సిటీ వరకు కన్ఫైన్ అయి ఉన్నాయి. మిగతా మరి జిల్లాలంతా కూడా మీరు క్లబ్బులు పెట్టదలుచుకుంటే ఎన్ని లీగులు పెట్టాలి, ఎన్ని క్లబ్బులు అఫిలియేట్ కావాలి. ఇక్కడే ఇంత ఫ్రాడ్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ కంట్రోల్లో పోతే ఇంకెంత ఫ్రాడ్ చేస్తారు. సంవత్సరానికి 100 కోట్లు వస్తే ఒక గజం కొనలేని మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్స్టెండ్ అయితే ఇంకో 100 కోట్లు మీకు ఇస్తే సంవత్సరానికి 200 కోట్లు ఎవరు తింటారు, ఎవరు విల్లాలు కొనుక్కుంటారు, ఇంకా ఎంతమంది జైలు పోయేదాకా మీరు వెయిట్ చేస్తారని ప్రశ్నిస్తున్నా. హెచ్సిఏ మోసం చేస్తున్నదని అందరూ మాట్లాడుతున్నారు. మీడియా చెప్తున్నది, పోలీసులు చెప్తున్నారు, గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ తెలుసు, బీసీసీఐకి తెలుసు, అడ్వకేట్లకు తెలుసు, జడ్జిలకు తెలుసు, రిటైర్డ్ జడ్జి గారు కూర్చున్నారు వారికి కూడా తెలుసు. బీసీసీఐ మాట వాళ్ళ సభ్యుడైన హెచ్సిఏ వినదు. హెచ్సిఏ మాట జస్టిస్ నవీన్ రావు గారి మాట హెచ్సిఏ వినదు. జస్టిస్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన జస్టిస్ నాగేశ్వరరావు గారి గైడ్ లైన్స్ హెచ్సిఏ వినదు. ఎవరి మాట వినడు. 100 కోట్లు మాత్రం బీసీసీఐ ఇస్తూనే ఉంటాడు, వీడు తినేస్తూనే ఉంటాడు. ఒక ఎకరం జాగా కొన్నారు, ఒక అకాడమీ పెట్టారు, ప్రాపర్గా సెలెక్షన్ ఉండదు. నేను ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతా. హెచ్సిఏకి ఒక స్టేట్ టీమ్ సెలెక్షన్ ప్రాసెస్ స్టేట్ లెవెల్ 4 కోట్ల మందిలోంచి ఒక ఏజ్ గ్రూప్ ఓపెన్ సెలెక్షన్ పెడతారా అండి ఎవరైనా? దీనికి ప్రాసెస్ లేదా? డిస్ట్రిక్ట్ లెవెల్, క్లబ్ లెవెల్ క్రికెట్ ఆడేయడం ఉంటుందా? అండర్ 14 లీగ్ పెట్టింది అమీర్ అసలు ఎప్పుడైనా? ఏజ్ గ్రూప్ వైజ్ లీగ్ ఎప్పుడైనా పెట్టింది ఆ హెచ్సిఏ అడుగుతున్నా గత 75 ఏళ్లలో. ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్ పెట్టింది ఆ హెచ్సిఏ ఎప్పుడైనా? అండర్ 14 సెలెక్షన్ ఎక్కడి నుంచి చేస్తారండి? 1000 మందిని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి నువ్వు 1 బాల్ 2 బాల్ ఆడి సెలెక్షన్ చేస్తావా? సెలెక్ట్ చేసిన ప్రొసీజర్ ఉందా? దీనికి పర్మిషన్ ఉందా? వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు ఏం చేసారు? పేరెంట్స్కి అందుకే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ హెచ్సిఏ ట్రాప్లో పడకండి, దయచేసి హెచ్సిఏ ట్రాప్లో పడకండి, హెచ్సిఏ మోసాలకు గురికాకండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇస్ అబౌట్ టు బి రస్టికేటెడ్. హెచ్సిఏ కనుక వాళ్ళ సొసైటీ గుర్తింపు ప్రభుత్వం రద్దు చేయకపోయినా, హెచ్సిఏ గుర్తింపు బీసీసీఐ రద్దు చేయకపోయినా కానీ ఇప్పటి వరకు లీగల్ బ్యాటిల్ అయితే మనం పత్రికాముఖంగా ఇకైతే ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ పోయినాము. అది కంటిన్యూ చేస్తూనే ప్రెజర్ బిల్డ్ చేస్తాము. దీన్ని మాస్ మూవ్మెంట్ కింద కన్వర్ట్ చేస్తాం. తెలంగాణ రిజిస్ట్రేషన్ కోసం ఏ విధంగా అయితే పబ్లిక్ అందరూ యువత అందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిరో అదేవిధంగా తెలంగాణ క్రికెట్
ఇట్లా జస్టిస్ నవీన్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సార్ యు ఆర్ దేర్ యాజ్ ద బాస్ అడ్మినిస్ట్రేటర్, ప్లీజ్ కంట్రోల్ దిస్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ హెచ్సిఏ. ఇఫ్ యూ కెనాట్ కైండ్లీ రిపోర్ట్ ద సేమ్ టు బీసీసీఐ అండ్ హార్మోర్ హైకోర్ట్. బట్ చెప్పండి, లేదంటే మీ కంప్లైంట్స్ రిపోర్ట్ ఇస్తా అని చెప్పి మీరు 2 months అయింది ఇప్పటివరకు మీరు చెప్పి మీ కంప్లైంట్స్ రిపోర్ట్ ఇస్తారు. పిల్లలందరూ వాళ్ళ పిల్లల పేరు వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంటే ఇంకా ఎందుకు మీరు చూస్తున్నారు? కాబట్టి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టు రస్టికేట్ Hyderabad Cricket Association society registration immediately. And I also request the BCCI, my BCCI representation మళ్ళీ ఇస్తాము, డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము, హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్సిఏని ఫర్దర్గా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి మేము ఒప్పుకోము, అడ్డం పడతాం అని హెచ్చరిస్తున్నాం. బీసీసీఐ అండర్లో ఉన్న మిగతా స్టేట్ అసోసియేషన్స్లో నాట్ అండర్-14 కాదు, అండర్-14 బోర్డు గేమ్ లేదు, అండర్-16 అండర్-19 సీనియర్స్ ఎట్లా చేస్తా చెప్తాను. 2 రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ వైడ్ ఒక క్రికెటింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. కింద నుంచి ముందు ఒక రీజనల్ లెవెల్ టీం, అంటే ఒక జోనల్ లెవెల్ టీం చేస్తారు, జిల్లా లెవెల్ టీం చేస్తారు, ఆ తర్వాత జోనల్ చేస్తారు. జోనల్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ టాపర్స్ అందరం తీసుకొచ్చి స్టేట్ ప్రాబ్లమ్స్లో బట్టి చేయాలి. అండర్-19 ఇప్పుడు హైదరాబాద్ లీగ్లో కూడా వీళ్ళు వేరియస్ లీగ్స్లో పర్ఫామ్ చేసే వాళ్ళందరినీ కూడా వేరియస్ యాక్టివిటీస్లో పర్ఫార్మెన్స్ షీట్లు తీసుకొని వాళ్ళ పాస్ట్ రికార్డు తీసుకొని ప్రాబ్లమ్స్లో పెట్టి టీమ్ సెలెక్ట్ చేస్తారు. అటువంటి పరిస్థితి పద్ధతి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో లేదు. ఎందుకు లేదనంటే ఇక్కడ అండర్-16 టోర్నమెంట్ అయిపోతుంది, అండర్-19 స్టేట్ మ్యాచ్లు అయిపోతాయి బోర్డు గేమ్స్. మళ్ళీ వాడి జిల్లాలోకి వెళ్ళి ఊరికి నేను చెప్పకుండా వితౌట్ నోటీస్ ఒక ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్లో సెలెక్షన్ పెడుతున్నట్టు డ్రామా ఆడుతుంది. స్టేట్ టీమ్ సెలెక్షన్ అయిపోయి స్టేట్ టీం ఆల్రెడీ ఆడేస్తుంటే మళ్ళీ పెట్టడం అనేది తప్పు. సో హెచ్సిఏ సిస్టమ్ ఫాలో అవ్వదు. ప్రాసెస్ ఏంటి అని అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇప్పుడు మేము అడాప్ట్ చేసినది కానీ కర్ణాటక కానీ లేకపోతే మీరు మహారాష్ట్ర తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, టాప్ క్రికెటింగ్ ఏదైతే మంచిగా ఉన్నాయో ముందు డిస్ట్రిక్ట్ లెవెల్లో లీగ్ కండక్ట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ని తీసుకొని జోనల్ టీంలో పెడతారు, అక్కడి నుంచి స్టేట్ ప్రాఫిల్స్ ఇస్తారు. ఈ 3 అంచెలలో తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే డీసెంట్రలైజ్డ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. నెంబర్ 1 అందరికీ న్యాయం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్. 2 వేరియస్ కాంబినేషన్ ఆఫ్ ప్లేయర్స్ దొరుకుతారు. తర్వాత ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే ఒకటేసారి 1000 మంది మీద వచ్చి పడి ఒకటే బాల్ 2 బాల్లో టాలెంట్ తెలియదు. ఒక 10 లీగ్ మ్యాచ్లు ఆడితే మన టాలెంట్ అర్థమవుతుంది. అంటే ఒక 1 month పాటు 1.5 month కింది స్థాయిలో చేయాలి. ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లు చేయాలి, అండర్-14 ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లు చేయాలి, అందులోంచి డిస్ట్రిక్ట్ స్కూల్ టీం చేయాలి, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ స్కూల్ టీం ఇంటర్ డిస్ట్రిక్ట్ చేయాలి, అక్కడి నుంచి స్టేట్ టీం ప్రాబ్లమ్స్ 50 మందిలో 30 మందిలో పికప్ చేసి వాళ్ళతో సెలెక్షన్ చేయాలి. నువ్వు ఒక బీసీసీఐ సర్టిఫైడ్ కోచ్ కానీ లేకుంటే ఒక సెలెక్టర్ కానీ రంజీ ట్రోఫీ అంటే సెలెక్టర్ కానీ వచ్చి 3000 మందిని అబ్జర్వ్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? నాన్ సెన్స్. ప్యూర్లీ మ్యానిపులేటింగ్ ఇట్ ఈస్. ఆ యొక్క దానికోసం వాళ్ళు అనుకున్న వాళ్ళని పేరు రాసుకోవడం కోసం ఇదంతా ఏదో చేసినామని చెప్పడం ఐ వాష్ యాక్టివిటీ చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రైవేట్ అకాడమీలో ఇవ్వాలి. ఇందులోంచి వీళ్ళ డేటా రికార్డ్ చేసుకుంటారు, వాళ్ళందరూ పేరెంట్స్ చెప్తారు అనమాట, ఏంటి ప్రైవేట్ మా అకాడమీలో జాయిన్ చేయండి, చేయిస్తే ఆడిస్తామని. మనీ లూటింగ్ మెషిన్ ఇది. అంతే తప్పితే దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ప్రొసీజర్. ఈడీ ఆల్రెడీ హెస్ రిసీవ్డ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. మేము ఇచ్చినాము, వేరే దగ్గర ఉప్పల్ పిఎస్లో అయినా ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని, సిఐడి ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని, ఏసీబీ ఎఫ్ఐఆర్లు బేస్ చేసుకొని ఈడీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. వాళ్ళు రేట్లీ చేసి నోటీసులు ఇచ్చారు వాళ్ళకి. ఈడీ ఉన్నది పెండింగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే సిన్స్ యూ రేజ్ ద క్వశ్చన్, లాస్ట్ 15 yearsలో ఏదైతే ఫండ్ మిస్యూజ్ అయిందో హెచ్సిఏలో, ఐ రిక్వెస్ట్ ది ఈడీ అండ్ ఆల్సో ది స్టేట్ గవర్నమెంట్ టు రికవర్ దోస్ ఫండ్స్. మీరు ఎవరెవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయినారో మీరు ట్రై ఇఫ్ యూ కెన్ రికవర్ ద ఫండ్స్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు ది స్టేట్, ఇట్ విల్ బి హైలీ హెల్ప్ఫుల్. డబ్బులు పోయినాయి, వాడు కేసు పెట్టి జైలు పోయి బెయిల్ తీసుకొని వస్తున్నాడు, వాడు మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ డబ్బులు తింటున్నాడు, కేసు అవుతుంది, బెయిల్ తీసుకుని మళ్ళీ వస్తున్నాడు. కానీ పోయే డబ్బులు పబ్లిక్ అకౌంటబుల్ మనీ. ఇది బీసీసీఐ మనీ ఇస్ నాట్ ప్రైవేట్ మనీ, హెచ్సిఐ ఇస్ నాట్ ప్రైవేట్ బాడీ, ఇట్స్ ఏ పబ్లిక్లీ అకౌంటబుల్ బాడీ. లేటెస్ట్గా నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ వచ్చింది, దాని ప్రకారం వీళ్ళు అకౌంటబిలిటీ ఉంటుంది. పబ్లిక్ పైసలు మనం కట్టే ట్యాక్స్ డబ్బులే వాళ్ళకు, మనం అడ్వర్టైజ్మెంట్ల కోసం కట్టే డబ్బులు కానీ బ్రాడ్కాస్టింగ్ దాని మీద పబ్లిక్ రైట్ ఉంటుంది. వీటికి అకౌంట్స్ అడిగే రైట్ మనకు ఉంటుంది. అది రెస్పాన్సిబుల్ బాడీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ క్వశ్చన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎవరిదైనా కంప్లైంట్ రిసీవ్ వాళ్ళ యాక్షన్ అయింది, ఈడీ రికవర్ చేయాలి. వాళ్ళు కేసులు పెట్టడం వరకు ఓకే, డబ్బులు రికవర్ చేయాలి ఇంపార్టెంట్, వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేయాలి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. లాస్ట్ టైం ఐపీఎల్లో ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ తెలంగాణ నుంచి లేకుండా పోయినారు. ఈసారి ఐపీఎల్ ఇక్కడ ఉండే అవకాశం కనిపించలేదు ఈ ఇష్యూస్ వల్ల.
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా అన్ని వైజాగ్కి పోతున్నాయి. సో ఈ పరిస్థితి మెరుగుపడాలంటే ఎట్లా పరిస్థితి? సార్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రెస్పెక్ట్ కావడం ఒకటి. రెండు, నేను మీకు ఇంతకుముందు ప్రస్తావించినాను, ఈ మధ్యన ఇండియన్ టీంలో కానీ ఐపీఎల్ టీంలో కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కానీ ఆడిన అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఎవరు సెలెక్ట్ కాదు. నోబడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ స్టేట్ టీంలో ఆడి బోర్డ్ గేమ్ ఆడి పర్ఫార్మెన్స్ చేసి అక్కడి నుంచి ఎవరు కూడా ఐపీఎల్ సెలెక్ట్ కాదు. గివ్ వన్ నేమ్, హైదరాబాద్ డైరెక్ట్గా ఎవరు లేరు, ఒక్క మనకు ఈయన తప్ప ఫాస్ట్ బౌలర్ సిరాజ్ తప్ప. సిరాజ్ అంత ముందు నుంచి ఆడుతున్నాడు కాబట్టి పర్ఫార్మెన్స్ పెరిగింది, ఆడుతున్నాడు. మీరు అంబటి రాయుడు తీసుకోండి, మిథాలీ రాజ్ తీసుకోండి. మిథాలీ రాజు హైదరాబాద్ నుంచి ఒకప్పుడు ఆడింది, ఆమె పోయి ఆంధ్రాలో ఆమెకు స్టాండ్ కట్టించారు. ఇక్కడ ఆమెకి ఇచ్చిన రెస్పెక్ట్ ఏంది? ఆ అమ్మాయి అరుంధతి రెడ్డి కేరళకి వెళ్ళి ఆడింది, 5 సంవత్సరాలు కేరళకి ఆడుతుంది. అక్కడి నుంచి ఉమెన్ ఇండియన్ టీంలో ఆడింది. ఇక్కడ నుంచి వీళ్ళు ఆడియలే. తెలంగాణ దట్ ఈస్ హెచ్సిఏ. హెచ్సిఏ ఉన్న డబ్బులు తీసుకోవడం మీద ఫోకస్ కానీ టాలెంట్ డెవలప్మెంట్ మీద లేదు. ఎవరైనా అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఆడాలనుకుంటే వేరే స్టేట్కి వెళ్ళి ఆడిన వాళ్ళు ఆడుతున్నారు ఐపీఎల్. హెచ్సిఏ ప్రెసెన్స్లో అఫీషియల్గా హెచ్సిఏ ఇక్కడ ఉంటే, బీసీసీఐ మెంబర్గా ఉంటే ఒక్కరు కూడా ఇండియాకి ఆడతలేదు. అది షేమ్. ఏ ఏజ్ గ్రూప్లో లేదు, రంజీ ట్రోఫీ లేదు, ఐపీఎల్ లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక హైదరాబాద్ ప్లేయర్ లేడు. కోసమే ముఖ్యమంత్రి గారు రైజింగ్ తెలంగాణ అంటున్నారు, రైజింగ్ స్పోర్ట్స్ అంటున్నారు. ఆయన ఎవరో ఫుట్బాల్ క్రీడాకారులను తీసుకొచ్చి క్రీడా అంటున్నారు. ఓకే, మీరు మరి తెలంగాణలో ఈ యొక్క ఎంతైతే టాలెంట్ ఉన్న యొక్క క్రికెట్ క్రీడాకారుల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు ఒక సంస్థ చేసే అవకతవకల కారణంగా మరి లక్షలాది మంది యొక్క యువత భవిష్యత్తు దెబ్బతింటుంటే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీ యొక్క ప్రభుత్వ సంస్థలే కేసు ఫైల్ చేసిన తర్వాత మీరు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? ఎందుకు ఆ సంస్థ యొక్క గుర్తింపు రద్దు చేయడం లేదని వాళ్ళ తెలంగాణలో ఉన్న క్రికెట్ అభిమానులు క్రీడాకారులు అందరూ అడుగుతున్నారు. కాబట్టి వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని మేము మరొకసారి కోరుతున్నాం. ఒక ఫైనల్ స్టేట్మెంట్ అండి, మిత్రుడు సలహా ఇచ్చింది ఏంటంటే, హెచ్సిఏ కనుక దొంగతనంగా డేటా కలెక్ట్ చేయాలంటే వేరే హ్యాకింగ్ మార్గాలు ఉంటాయి, కానీ క్రికెట్ పేరు మీద సెలక్షన్ పేరు మీద మోసం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ టైం మీరు ఎటువంటి సెలక్షన్ పెట్టదలుచుకుంటే మాకు ముందే ఇంటిమేట్ చేయండి. మేము ఆ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గిన్నిస్ వాళ్ళకి చెప్తాము. హెచ్సిఏ వాళ్ళు ఫ్రాడ్ చేయడంలో ఎంత ముందు ఉన్నారు, ఎంతమంది చీట్ చేస్తున్నారో ఆ రికార్డు కూడా మీకు ఉంటుంది. ధన్యవాదాలు.